మనం అన్యులము. మనల్ని ప్రభు పిలువనంపించాడు. ఒకరు దరిద్రులు, ఒకరు ధనవంతులు, ఒకరు అనారోగ్యవంతులు, ఒకరు ఆరోగ్యవంతులు, ఒకరు కడుపేద స్థితి, ఆకలి బాధతో ఉన్నవారు, కడుపు నిండా తినేవారు, రకరకాల ప్రజలు ఉన్నారు. వారందరినీ పిలిచాడు. అందులో నీవు నేను కూడా ఉన్నాము. నా ప్రియమైన వాళ్ళారా, అయితే ప్రభు ఏం చేశారు? అందరూ వచ్చారు. విందుశాల అంతా నిండిపోయింది. ఎన్ని రకాల మాంసాలు అంటారు. ఎంత వాసన, ఎంత చక్కగా ఉంది. వడ్డిస్తూనే ఉన్నారు. బంతులు బంతులుగా లైన్లో కూర్చున్నారు. వడ్డిస్తూనే ఉన్నారు. వస్తూనే ఉన్నాయి. వెరైటీలన్నీ వస్తూనే ఉన్నాయి. సడన్గా మహారాజు విందుశాలలు మధ్యలో నడుస్తూ టీవీగా ఇటు అటు పలకరిస్తూ అలాగ మధ్యలో వెళ్తున్నాడు. అలాగ వెళ్తుంటే ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? ఒక వ్యక్తి, ఆయన ఏం చేశాడట? పెళ్లి వస్త్రము ధరించుకొనక ఉన్నాడు. పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, ధరించుకోలేదట, వాడు ధరించుకోకుండా ఉన్నాడట. ఏ వస్త్రం అది? పెళ్లి వస్త్రం. తన యొక్క తరహాకు తగినట్టుగా పెళ్లి వస్త్రము, ఒక ప్రత్యేకమైన వస్త్రము, దానిని ఆయన ధరించుకోకుండా ఏం చేస్తాడట? పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడగగా ఏమని అడ్రస్ చేస్తున్నాడు? స్నేహితుడా అంటున్నాడు. ప్రభు ప్రేమ స్నేహితుడుగానే ఆయనని గుర్తిస్తున్నాడు. అయితే తన జీవితంలో ఏమి లేదు, వస్త్రం లేదు. పెళ్లి వస్త్రము లేనివాడు రాకూడదు. నువ్వు ఎలాగొచ్చావు? అయితే పెళ్లి వస్త్రము లేకుండా ఆయన వచ్చి ఉన్నాడు దిగంబరిగా. ఇక ప్రభు ఎలాంటి వాడంటే జడ్జ్. ప్రభు ఎలాంటి వాడండి? జడ్జ్. ఆయన స్నేహితుడే అని పిలిచాడు, కానీ ఆయన జడ్జ్. అందువలన ఆ ప్రభు ఏం చేశాడనమాట? జడ్జి గారు కాబట్టి సరిగ్గా ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. ఏమని ఇచ్చాడట? ప్రకటన గ్రంథంలో చూస్తే